చాలామంది సొరకాయ దాంతో దప్పలం కానీ పప్పులో వేసుకోవడం కానీ లేదా పాలు పోసి ఇగురు వండుకోవడం కానీ చేస్తూ ఉంటారు. కానీ ఈ విధంగా సరికొత్త రెసిపీ అయితే సొరకాయతో మీరు ఎప్పుడూ చూసి ఉండరు. అదేంటా అనుకుంటున్నారా? సొరకాయతో పచ్చడి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అమృతం లాంటి రుచితో చాలా బాగుంటుంది. మరి ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? దీనికి కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దాము. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వీడియో నచ్చితే లైక్ చేయండి. నేనైతే ఇక్కడ సొరకాయ తీసుకుంటున్నానండి. సొరకాయ అంటే ఇలా బారుగా ఉన్నదాన్ని సొరకాయ అంటారు, రౌండ్గా ఉండేదానిని ఆనపకాయ అంటారు. చూసారు కదా, నేనైతే సొరకాయని ఒక పెద్ద కాయలో ఒక వంత అయితే తీసుకున్నాను. దీనిని 3 వంతులు చేస్తే ఎంత ఉంటుందో మనం పావు వంత అయితే తీసుకున్నాము. అయితే కాయలో ఒక పావు వంతు భాగానైతే తీసుకున్నాను. ఇప్పుడు దీనిని మనం కట్ చేసుకుందాము. ముందుగా నేను ఇక్కడ సొరకాయనైతే ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి. సొరకాయ లేతగా ఉంటే ఇలా తొక్కలతోనే వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. ముదురుగా ఉంటే కనుక కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి తీసేసుకోవచ్చు. నేనైతే లేతగానే ఉంది కాబట్టి గింజలు తీసేసి తొక్కతో సహా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఇలా చిన్న ముక్కలుగా ఎందుకు కట్ చేశానంటే మనం వేయించుకునేటప్పుడు ముక్క పెద్దగా ఉంటే త్వరగా ఉడకదు కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉంటే త్వరగా మగ్గిపోతుంది కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం వీటిని పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాము. నేనైతే ముందుగా స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి ఆయిల్ అయితే వేసేసాను. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేసుకుందాము. 1 స్పూన్ అయితే జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. నేనైతే సగం ముక్క తీసుకున్నాను కాబట్టి ఆనపకాయ పచ్చిమిర్చి అయితే ఒక 50 గ్రాముల వరకు వేస్తున్నాను. ఈ పచ్చిమిర్చిని ఘాట్లు పెట్టుకుని వేసుకున్నట్లయితే ఇవి చిట్లకుండా ఉంటాయండి, లేదంటే పేలుతాయి. ఒక్కోసారి మీద కూడా పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మనం పచ్చిమిర్చిని కొంచెం ఘాటు పెట్టి వేసుకున్నట్లయితే ఇవి పేలకుండా ఉంటాయి. ఇవి కొంచెం సేపు వేగిన తర్వాత ఆ తర్వాత మనం ఆనపకాయ అయితే వేసుకుందాం. ఇది కొంచెం ముందు వేగనివ్వాలి. పచ్చిమిర్చి మన కారాన్ని బట్టి వేసుకోవాలండి. కారం లేని కాయలైతే కొంచెం ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది. అదే కారం ఉన్నట్లయితే తగ్గించుకుని వేసుకోవాలి, లేదంటే చాలా మంటగా ఉంటుంది కాబట్టి పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి చూసుకుని వేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ ఆనపకాయ కట్ చేసుకున్నాను కదా, అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. ఎందుకంటే మనకి ఆనపకాయలో వాటర్ అయితే ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు వేగనిస్తే వాటర్ అంతా దిగిపోతుంది. ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకుంటే బాగుంటుంది. చూసారు కదా, ఇలా ముందైతే ముక్కల్ని కిందకి పైకి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ముక్కలన్నీ కూడా ఈవెన్గా మగ్గుతాయి కాబట్టి ఇలా అయితే ఒకసారి కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాము. ఆ తర్వాత ఒకసారి చూద్దాం. చూడండి, మనకి ఆనపకాయ అయితే కలర్ మారిపోయి చక్కగా మగ్గిపోయింది. ఇందులో వాటర్ అంతా కూడా ఇంకిపోయిందండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేను మధ్యలో చూపించలేదు. వాటర్ అయితే మొత్తం బయటికి వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. మనకి ఆనపకాయ ఆల్మోస్ట్ మగ్గిపోయినట్లే కదా. ఇప్పుడు ఇందులో మనం టమాటా అయితే వేసుకుందాము. మనకి ఇక్కడ ఆనపకాయని ఒక పావు వంతు తీసుకున్నాం కాబట్టి అలాగే టమాటా కూడా ఒక 2 వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ నేను చిన్న చిన్న కాయల్ని 2 కాయలు ఈ విధంగా కట్ చేసి వేసుకుంటున్నాను. టమాటా వేసుకోవడం వల్ల చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి టమాటా అస్సలు మిస్ చేయకుండా వేసుకోండి. ఒకటి వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇలా టమాటా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా బాగా కలిపేసి టమాటా మగ్గే వరకు మరి కొంచెం సేపు అయితే మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గించుకున్నట్లయితే త్వరగా మగ్గిపోతుంది. ఈ సమయంలో మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఉండాలి కాబట్టి మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టి మగ్గనిద్దాము. చూసారు కదా, ఇప్పుడు ఈ విధంగా అయితే మగ్గిన తర్వాత మనం ఇందులో చింతపండు అయితే వేసుకోవాలి. మన పులుపుని బట్టి చింతపండు అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఒకవేళ పులుపు ఎక్కువైనా కూడా తినలేం కాబట్టి చింతపండుని చూసుకుని వేసుకోవాలి. నేను తీసుకున్న ఆనపకాయకి ఇక్కడ చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసేసాను. ఈ విధంగా అన్నీ కూడా వేయించేసుకుని పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి అన్నీ కూడా ఇందులోనే వేసేస్తున్నాను. చాలామంది రోటి పచ్చళ్ళలో చింతపండు అలాగే జీలకర్ర పచ్చిగానే వేసుకుంటారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి మనం ఏ విధంగా వేసుకున్నా చట్నీ అనేది చాలా బాగుంటుందండి. ఇది మనం రోటి పచ్చడి స్టైల్లో చేస్తున్నాం కాబట్టి మనం అన్నీ కూడా ఇందులో ఇలా వేసేసుకుని వేయించేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ కూడా వేగిపోయాయి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి చల్లారనిచ్చానండి. చల్లారిన తర్వాత మనం వేయించుకున్న ఆనపకాయని మొత్తం
ఇందులో మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ కల్లు ఉప్పు అయితే వేస్తున్నానండి. ఎందుకంటే కల్లుప్పు వేసుకోవడం వల్ల మనకి చట్నీ అనేది కచ్చాపచ్చాగా చేసుకున్నప్పుడు చక్కగా నలుగుతుంది. అదే మనం సాల్ట్ వేసినట్లయితే పచ్చడి జారుగా అయిపోతుంది కాబట్టి కల్లుప్పు అయితే వాడుకోవాలి. ఇందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేశాను. వెల్లుల్లి రెబ్బలు వేయడం వల్ల రోటి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత మిక్సీని ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి. చట్నీని ఇలా చేసుకోవడం వల్ల పచ్చడి అనేది మరీ మెత్తగా అయిపోకుండా చక్కగా ముక్కలు ముక్కలుగా తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటుంది. కాబట్టి ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం ఆనపకాయ వేయించుకున్న బాండీలోనే మనం ఇప్పుడు పోపు అయితే వేసేసుకుందాము. ఇందులోనే కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఎక్కువగా వేసుకోక్కర్లేదండి. పోపు అనేది ఒక్క ఆవాలు జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేస్తున్నానంటే అర స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా వేసుకుని ఇవి చిటపటమన్న తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇది కొంచెం వేడి తగ్గిన తర్వాత మాత్రమే చట్నీ వేసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు చట్నీ వేయడం వల్ల మనకి చట్నీ అనేది కారం అనేది తగ్గిపోతుందండి. కాబట్టి చట్నీ అనేది చాలామంది తాలింపు వేసుకోకుండానే తింటారు. అలాగే చాలా బాగుంటుందండి. రోటి పచ్చడి అంటే అలాగే తినాలి. కాబట్టి నేనైతే కొంచెం మీకు చూపించడం కోసం నేనైతే పోపు వేస్తున్నాను. ఇది పోపు లేకుండా తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆవాలు జీలకర్ర వేసి పోపు అయితే వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసి అందులో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడి అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా బాగా కలిపి ఇది వేరే గిన్నెలోకి వెంటనే మార్చేసుకోవాలి. ఎందుకంటే అందులోనే ఉంచుకోవడం వల్ల వేడికి కారం తగ్గిపోతుంది. కాబట్టి పచ్చడి అనేది కొంచెం చప్పగా ఉన్న టేస్ట్ అయితే వస్తుంది. కాబట్టి వెంటనే బాండీలో నుండి గిన్నెలోకి అయితే తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అద్దిరిపోయే ఆనపకాయ అంటే సొరకాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇది అన్నంతో తిన్నా, రోటీతో తిన్నా, చపాతీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే పప్పుచారు చేసుకున్నప్పుడు, సాంబార్ చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. మరి వీడియో నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి.